పరమాత్మ జ్ఞానం వల్ల అన్ని ఉపాధుల్లోనూ అన్ని క్షేత్రాల్లోనూ ఉండే క్షేత్రజ్ఞుని నేనే అని తెలుసుకోవడము. ఇది క్షేత్రజ్ఞులను తెలుసుకునేటువంటి జ్ఞానం ఏది ఉందో అదే నిజమైనటువంటి జ్ఞానము అని నా అభిమతము అంటున్నాడు కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయం. మనిషి జీవితం ఎటు సాగాలి? ఒక అతను సంపాదన అంటాడు, ఒక అతనేమి ఎక్కువ మంది అంటే సంపాదన. ఇంకొక అతను ఆ సంపాదన సంసారం కోసము అని అంటాడు. ఒకరు తినటం అని అంటారు, మరొకరు కళను నేర్చుకోవటం అని అంటారు, ఇంకొకరిని దేవుణ్ణి కొలవటము అని అంటారు. రకరకాలుగా జీవితం సాగుతూ ఉంటుంది. మీరందరూ తమిళనాడులో ఒక ప్రముఖ నాయకుడి గురించి వినే ఉంటారు, పెరియార్ రామస్వామి ఆయన. ఈ ద్రవిడ పార్టీ అనే దాన్ని స్థాపించింది ఆయన. ఆ పార్టీ నాస్తిక పార్టీ, దేవుడు ఒప్పుకోరు. మనమందరం కాశీకి వెళ్ళి ఇష్టమైనవి త్యజించి వస్తాము. అంటే ఏది మనల్ని పట్టి బంధిస్తుందో, ఏది మనల్ని ఇంద్రియాలకు బానిస చేస్తుందో దాన్ని అక్కడ వదలాలి. ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి దేవుడే వదిలేసి వచ్చాడు. అంత మహానుభావుడు. క్షేత్రము అని అంటే మనకు పొలాలు, భూములు, ఆలయ ప్రాంగణాలు గుర్తుకొస్తాయి. కానీ నిజమైన క్షేత్రం ఏమిటంటే మన ఈ శరీరం. దీనిలో మంచి కర్మలు, చెడ్డ కర్మలు అనేవి నాటి పుణ్య పాపాలు అనే ఫలసాయాన్ని మనం పోసి సుఖము దుఃఖము అనేటువంటి అనుభవాలు. కనుక మన ఈ శరీరమే సాధనా స్థలం. ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం, సాధన, పతనం అన్నీ ఈ శరీరంలోనే, ఈ శరీరం ద్వారానే జరుగుతాయి. జపం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, సేవ చేయాలన్నా ఈ శరీరం కావాలి. శరీరం క్షేత్రం అని అంటే, క్షేత్రజ్ఞుడు చేరుకోవాలి అంటే మన జీవితం మొత్తం ఒక ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణంగా సాగాలి. మనిషి తీర్థయాత్రకు వెళ్తూ ఉంటాడు, నదుల్లో స్నానం చేస్తాడు. ఆ దొనకొండ దాటి కొంత దూరం వచ్చిన తర్వాత వాకింగ్ చేయాలనుకున్నాను, కారు ఆపన్నాను. ఇక పరుగు ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. బాగా ఒళ్ళు వేడెక్కింది ఎండలో, ఉత్త కాళ్ళతో నడిచేసరికి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్నానం చేయాలి అని అనుకున్నాను. హాయిగా కాలువ కట్టండి, ఆ కృష్ణా కాలువలో దిగాను. ఒక పావు గంట సేపు స్నానం చేసి వచ్చాము. మనం యాత్రకు వెళ్ళినప్పుడు తీర్థాల్లో, నదుల్లో, కోనేళ్లలో స్నానం చేయాలనుకుంటాం. పవిత్ర స్థలాలను దర్శిస్తాము. ఆ నిజమైన పవిత్ర స్థలం ఎక్కడుంది అంటే తన మనసులోనే. మనసు శుద్ధిగా ఉంటే ఎక్కడున్నా అది తీర్థమే. మనసు పవిత్రంగా ఉంటే దేవాలయంలో ఉన్న అది అశాంతి. కోపం, ద్వేషం, అసూయ, లోభం, అహంకార, మమకారాలు
సత్య, ధర్మ, శాంతి, వినయం మనసును పవిత్రం చేస్తాయి. మొదటివేమో తెలియకుండానే వస్తాయి. రెండవ బ్యాచ్ ఏమో చాలా ప్రయత్నం చేస్తే కానీ అలవడతాయి. అంత సులభం కాదు, అంత సులభం కాదు. చిన్న వయసు నుంచి అహంకారం, మమకారాలు చూస్తూ 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 వచ్చేస్తాయి. కానీ వాటిని పోగొట్టుకోవడం అనేది జీవితకాలం ఎంతో కష్టం.